హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్‌కి స్వాగతం. మహాభారతం సిరీస్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మహాభారతం చూసుకుంటే కురుక్షేత్ర పవిత్ర భూమిలో కొన్నాళ్ల కిందట జనమేజయ చక్రవర్తి అత్యంత వైభవంగా ఒక మహాయజ్ఞం నిర్వహిస్తున్నాడు. దేవతలు దిగి వచ్చేటంత శక్తివంతమైన యజ్ఞం అది. యజ్ఞశాల ముందు కులాసాగా తిరుగుతూ ఒక చిన్న కుక్కపిల్ల కనబడింది. దాని పేరు సారమేయుడు. దేవత అయిన ఆడకుక్క సరమ కుమారుడది. జనమేజయుడి తమ్ములు శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు ఆ కుక్కపిల్లను క్రూరంగా కొట్టి తరిమేశారు. ఏ అపరాధమూ చేయలేని కుక్కది. దెబ్బలు తిని వేదనతో అరుచుకుంటూ సారమేయుడు తన తల్లి శరమ దగ్గరకు పరిగెత్తాడు. జరిగిందంతా ఆవేదనతో చెప్పాడు. మండిపడింది శరమ. తల్లిగా ఆమె గుండె ఆగ్రహంతో ఉప్పొంగింది. వెంటనే జనమేజయుడి దగ్గరికి వచ్చి ధర్మవాక్యాలు పలికింది. అక్రమంగా నా కుమారుణ్ణి కొట్టారు నీ తమ్ములు. ఏ అపరాధమూ చెయ్యని పసికోనాది. పెద్దల్ని నోరు వాయి లేని వారిని బాధించే దుష్టుల మీద మబ్బులేని పిడుగు పడుతుంది అని హెచ్చరించింది. ఆ మాటలకు జనమేజయుడు నిశ్చేష్టుడైపోయాడు. తన రాజధర్మాన్ని తనలో తానే ప్రశ్నించుకున్నాడు. యజ్ఞం ముగిసింది. హస్తినాపురానికి చేరుకున్న శరమ మాటలు అతని మనసును వదలలేదు. శాంతి కార్యాలు చెయ్యాల్సిందే అని నిశ్చయించుకున్నాడు. ఎన్నో మునిపల్లెలు వెతికి శృతశ్రవసముని కుమారుడు సోమశ్రవసుడిని తీసుకువచ్చారు. నాగకన్య శుక్రపానంతో జన్మించిన అతడు మహాతపస్వి. సోమశ్రవసుడి సూచనలతో యజ్ఞాలు, హోమాలు, దానాలు చేశాడు జనమేజయుడు. దేవతలు తృప్తి చెందారు. బ్రాహ్మణులు సంతోషించారు. దేశం సుభిక్షమైంది. ధర్మమే రాజ్యానికి పచ్చతోరణమైంది. ఉద్దంకుడి కథ. ఇలా ఉండగా ఉద్దంకుడని ఒక ముని ఉండేవాడు. పైలముని శిష్యుడాయన. మహాతపశ్శాలి. గురుకుల వాసం చేసి అపారమైన గురు శుశ్రూష చేశాడు. నిష్ఠాపరుడై విజ్ఞానవంతుడయ్యాడు. గురువు దయవల్ల అష్టసిద్ధులు సంపాదించాడు. తల్లో నాలుకలాగా మసులుకుంటున్నాడు శిష్యుడు. కావడం చేత ఇల్లు ఇల్లాలు అతని పరం చేసి ఒకసారి ప్రవాసం వెళ్ళాడు పైలుడు. ఇంతలో ఋతుస్నానం చేసింది గురుపత్ని. ఉద్దంకుడిని పరీక్షించాలని ఉద్దంకుడి వద్దకు వచ్చి తన్ను పరిగ్రహించమని కోరింది. సహించకుండా ఊరుకున్నాడు ఉద్దంకుడు. కొన్నాళ్లకి గురువు వచ్చి శిష్యుణ్ణి మెచ్చుకున్నాడు. నీ గురుకుల వాసం పూర్తయింది. వెళ్ళు, ఒక ఇంటివాడివై సుఖపడు అన్నాడు. గురుదక్షిణ సెలవేండి అన్నాడు శిష్యుడు. వద్దు, నీ శుశ్రూషే చాలు నాకు అన్నాడు. అంతగా ఇవ్వాలని ఉంటే మా ఆవిడ్నే అడుగు అన్నాడు. పౌష్య మహారాజు రాణి చెవుల్లో మంచి బంగారు కుండలాల జత ఉంది. చేతనైతే అవి తెచ్చిపెట్టు. 4 రోజుల్లో కావాలి అంది గురుపత్ని. ఎత్తమని బయలుదేరాడు ఉద్దంకుడు. ఒక్కడు అడవిలో పడి వెళ్తున్నాడు. ఎదురుగుండా పెద్ద ఎద్దు మీద ఓ దివ్యపురుషుడు తారసిల్లాడు. అతడు చెప్పిన ప్రకారం ఆ ఎద్దు పేడ తిన్నాడు ఉద్దంకుడు. దివ్యపురుషుడి అనుగ్రహం సంపాదించాడు. అక్కడి నుండి తిన్నగా పౌష్య మహారాజు దగ్గరకు వెళ్లి దీవించాడు. సగౌరవంగా సత్కరించాడు పౌష్యుడు. మహారాజా, నీ దగ్గర యాచన కోసం వచ్చాను అన్నాడు ఉద్దంకుడు. నీ రాణి చెవుల్లో ఉన్న కుండలాలు కావాలి నాకు. అవి గురుదక్షిణగా అర్పించుకుంటాను అన్నాడు. కృతజ్ఞుణ్ణయ్యానన్నాడు పౌష్యుడు. నా మాటగా చెప్పి నా భార్య దగ్గరకు కుండలాలు పుచ్చుకో అన్నాడు. అంతఃపురానికి వెళ్ళాడు ఉద్దంకుడు. ఎక్కడా కనబడలేదు రాణి. తిరిగి వచ్చాడు. రాణివాసంలో ఆమె లేదు. ఎక్కడ ఉందో మరి నువ్వే తెప్పించి ఇయ్యి అన్నాడు ఉద్దంకుడు. అదేమిటి? లోగిలిలోనే ఉందామె. అయితే ఆమె మహాపతివ్రత, పవిత్రురాలు. అశుచులైన వాళ్లకి కనబడదు అన్నాడు పౌష్యుడు. ఆచమనం చేసుకుని అంతఃపురానికి వెళ్ళాడు. ఎదురు వచ్చి నమస్కరించింది రాణి. కుండలాలు తీసి చేతిలో పెట్టింది. తక్షకుడు వీటి కోసం కనిపెట్టుకొని కూర్చున్నాడు అంది. అభేద్యుడు వాడు, మాయావి. భోజనం చేసి వెళ్ళు అని ప్రార్థించాడు పౌష్యుడు. ఒప్పుకున్నాడు ఉద్దంకుడు. భోజన సమయంలో ఉద్దంకుడి విస్తట్లో ఒక తలవెంట్రుక కనబడింది. మండిపడ్డాడు. చూడకుండా అపవిత్రమైన అన్నం పెట్టావు, అంధుడివై పోతావని శపించాడు ఉద్దంకుడు. సంతానం లేకుండా పోతుంది నీకు అని ప్రతిశాపం పెట్టాడు పౌష్యుడు. శాపం ఉపసంహరించు అన్నాడు పౌష్యుడు. కనికరించాడు ఉద్దంకుడు. కొన్ని దినాల్లో నీ దృష్టి నీకు వస్తుంది అన్నాడు ఉద్దంకుడు. ఎలా అయితేనేం, గురుపత్ని కోరిన కుండలాలు సంపాదించాను. దక్షిణం చెల్లించి గురువుగారి రుణం తీర్చుకుంటాను అనుకుంటూ తిరుగుముఖం పట్టాడు ఉద్దంకుడు. దారిలో ఓ మంచినీళ్ల మడుగు కనిపించింది. ఆగాడు. కుండలాలు ఒడ్డునే పెట్టాడు. ఆచమనం కోసం నీళ్లలోకి వెళ్ళాడు. దిగంబరుడిలా వచ్చిన తక్షకుడు వాటిని అపహరించి పామై మారి పుట్టలో దూరిపోయాడు. వెంబడించాడు. తాను పుట్టలో ప్రవేశించాడు. నాగలోకం వెళ్ళాడు. తక్షకుడి పత్తా కనబడలేదు. నాగరాజుల్ని స్తోత్రం చెయ్యడం ప్రారంభించాడు. పాల సముద్రంలో విష్ణుమూర్తికి పరుపుగా ఉంటున్నావు. ఓ అనంతుడా, ఆదిశేష, అనుగ్రహించు అన్నాడు. పరమశివుడి కంఠాభరణంగా ఉన్నావు. సర్పరాజా, ఓ వాసుకి, అనుగ్రహించు అన్నాడు. మహానుభావులు, ఐరావత వంశస్థులైన కోటాను కోట్ల నాగరాజులారా, అనుగ్రహించండి అన్నాడు. దర్పశాలివి, పరాక్రమవంతుడివి, సూర్యుడివి, తక్షకుడా అనుగ్రహించు అన్నాడు. ఇలా స్తోత్రం చేస్తూ ఉంటే
ఓ విచిత్రమైన దృశ్యం కనబడింది అతడికి. ఇద్దరు స్త్రీలు తెలుపు నలుపు దారాలు పడుగు పేక చేసి బట్ట నేస్తున్నారు. మరో 6 కుమారులు 12 రేకుల చక్రం తిప్పుతున్నారు. అదయ్యాక ఒక పెద్ద గుర్రం. గుర్రం మీద దగదగా మెరిసిపోతూ ఒక దివ్య పురుషుడు కనిపించాడు. దివ్య పురుషుణ్ణి మంచి అర్థవంతమైన మంత్రాలతో స్తోత్రం చేశాడు ఉద్దంకుడు. సంతోషించానన్నాడు దివ్యపురుషుడు. నీ స్తోత్రం అతిశయోక్తి, అసత్యము లేనిది, కల్మషం లేని చరిత్ర నీది. చెప్పు, ఏం కావాలి అన్నాడు. నాగలోకమంతా నా వశం కావాలి అన్నాడు ఉద్దంకుడు. అయితే ఇదే నీ అభీష్టమైతే ఇదిగో చూడు, ఈ గుర్రం గుహ్య ప్రదేశంలో ఊదు అన్నాడు దివ్యపురుషుడు. ఊదాడు ఉద్దంకుడు. ఊదడమే తడువు. గుర్రం నవరంధ్రాల నుండి అగ్నిజ్వాలలు బయలుదేరాయి. ఘోరంగా ఉంది అగ్ని. పాతాళలోకమంతా భయంకరంగా విజృంభించాయి మంటలు. తక్షకుడు అడిలిపోయి, ఏమిటి ఈ కొత్త ఉపద్రవం? ఉద్దంకుడు కోపాగ్ని కాదు కదా అంటూ నిలువునా వణికిపోయాడు. కుండలాలు పట్టుకు వచ్చి దండం పెట్టాడు. కుండలాలేమో చేతికి వచ్చాయి కానీ పాతాళం నుండి బయటపడడం ఎలాగా? 4వ నాటికి కావాలంది గురుపతిని. ఇవాళే 4వ రోజు అని చింతిస్తుండగా ఎందుకలా ధైర్యపడతావు అన్నాడు దివ్యపురుషుడు. నీ విచారం నాకు తెలుసు. భయపడకు. లే, ఈ గుర్రం మీద కూర్చో. గాలి కంటే మనస్సు కంటే వేగంగా పోతుంది. రెప్పపాట్లో చేరుకుంటావు అన్నాడు. బ్రతికిపోయాను అంటూ గుర్రం మీద కూర్చున్నాడు ఉద్దంకుడు. కన్ను మూసి కన్ను తెరిచాడో లేదో గురువుగారి వాకిట్లో విడిచిపెట్టింది గుర్రం. అప్పటికే శుచి స్నానం చేసి గురుపత్ని కొత్త చీర కట్టుకుని కుండలాల కోసం కనిపెట్టుకుని కూర్చుంది. ఉద్దంకుడిని చూసి వాకిట్లోనికి పరిగెత్తింది. కుండలాలు చేతిలో పెట్టి నమస్కరించాడు ఉద్దంకుడు. జరిగినదంతా వివరించాడు ఉద్దంకుడు. అదృష్టవంతుడివన్నాడు గురువు. ఎద్దు మీద కనబడ్డవాడు దేవేంద్రుడు. ఎద్దు ఐరావతము. పేడ అంటున్నావే, పేడ కాదది, అమృతము. ఇంద్రదర్శనం చేశావు, అమృతం సేవించావు. అంచేత అడ్డు లేకుండా సాధించుకు వచ్చావు. పాతాళంలో స్త్రీలిద్దరూ దాతా విధాతను. తెలుపు నలుపు దారాలు పగలు రాత్రిని. వస్త్రం రోజు. చక్రం సంవత్సరం. రేకులు 12 మాసాలు. కుమారులు 6 6 ఋతువులు. గుర్రం అగ్నిహోత్రుడు. గుర్రం మీద దివ్యపురుషుడు. ఇంద్రుడి నేస్తం మేఘుడు. నీ గురుభక్తి ఎంత వాణ్ణి చేసింది నిన్ను. బ్రహ్మానందంగా ఉంది నాకు. కోరిన కుండలాలు తెచ్చావు. గురు రుణం తీర్చుకున్నావు. ఇక వెళ్ళు. ఒక ఇంటివాడివై సుఖపడు అన్నాడు. గురువుకి పాదాభివందనం చేసి సెలవు తీసుకున్నాడు ఉద్దంకుడు. వెళ్ళి ఎంతో కాలం తపస్సు చేశాడు. అయినా తక్షకుడు చేసిన మోసం గుండెల్లో రగులుతూనే ఉంది. వాడు చేసిన దానికి ప్రతిక్రియ చేస్తేనే గాని శాంతి కలగదు అనుకున్నాడు. తిన్నగా జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. మహారాజా, నీ తండ్రి పరీక్షన్మహారాజు ధర్మప్రభువు. ప్రజలంటే కన్న బిడ్డల కంటే గారాబంగా చూసేవాడు. అలాంటి ప్రజారంజకుడైన మహారాజుని విషపు కోరలతో కరిచి చంపాడు దుర్మార్గుడు తక్షకుడు. నీ తండ్రిని చంపిన వాడికి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యాలి నువ్వు. దానికి ఒక్కటే మార్గం, సర్పయాగం. ఈ పాపజాతి పాములు భూలోకం నుండి నాశనమైపోవాలి. తక్షకుడితో సహా హోమగుండంలో పడి దగ్ధమైపోవాలి. కాని అదృష్టవశాత్తు ఆస్తికుడు అడ్డుపడిపోయాడు. ఉద్దంకుడి ప్రయత్నం ఊరికే పోలేదు. లోగడ రురుడు ఇలాగే పాములు చంపడానికి బయలుదేరాడు. సహస్రపాదుడి వల్ల సాగలేదు. నెక్స్ట్ పార్ట్లో రురుడి కథ చూద్దాము. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై శ్రీకృష్ణ.